హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ జతగా నేనుండాలి. ఎపిసోడ్ 18. భవి హర్ష దగ్గరికి వెళ్ళి అతడి కాలర్ పట్టుకొని పైకి లేపి హర్ష చెంప మీద గట్టిగా ఒక్కటి కొట్టింది. ఆ రీసౌండ్కి ఇక్కడ బయట అఖిల్ ఇంకా మార్టిన్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. హర్ష భవి కొట్టిన దెబ్బకి తల సైడ్కి వంచి ఎందుకు వచ్చావే అని అడిగాడు. హర్ష అలా అనడం ఆలస్యం. ఇంకో దెబ్బ పడింది రెండో చెంప పైన. ఏంటే నీ బాధ అన్నాడు. బాధేంట్రా బాధ బండ వెదవా, నేనుండగా నేను నిన్ను ఒక్కదానిని వెళ్ళనిస్తానా అని ఇంతింత బారెడు సినిమా డైలాగులు చెప్పి నన్ను అక్కడే వదిలేసి నీ పాటికి నువ్వు వచ్చేస్తావా? కనీసం వెళ్తున్నట్టు ఫోన్ అయినా చేశావా? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నావు మొన్న నైట్ నుండి. అరే అంతలా నేనేమన్నాను అనిరా నీకు అంత కోపం వచ్చింది? మనిద్దరం సెట్ అయ్యాక మన పెళ్ళి విషయం ఇంట్లో చెప్తాను అన్నంత మాత్రానికి నువ్వు నా మీద సీరియస్ అయ్యి ఇంతలా చేస్తావా? అంటే రేపు మన పెళ్ళయ్యాక కూడా నేను ఏదైనా చిన్న మాట అంటే నన్ను అలానే వదిలేస్తావా? అంతా నీ ఇష్టమేనా అని హర్షని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ భవి ఏడుస్తూ ఉంది. చెప్పరా చెప్పు, అలానే వదిలేస్తావా అంది. ఇక ఆపవే, తగులుతుంది అన్నాడు హర్ష. తాకనివ్వురా, తగలాలి అనే కదా కొట్టేది. నేను ఈ 2 రోజుల నుండి పడిన బాధంతా తీర్చుకోవాలి కదా అని మళ్ళీ కొట్టబోయింది భవి. కానీ ఆలోపే భవిని గట్టిగా పట్టేసుకున్నాడు హర్ష. వదలరా, నన్ను వదులు, ఇవాళ నిన్ను చంపేస్తాను, వదలరా అని గింజుకుంటూ ఉంది భవి హర్ష చేతుల్లో నుండి. వదలను, వదులు, వదలను అని చెప్తున్నా కదే. హా, అవును అవును, వదలను అని నన్ను అక్కడ వదిలేసి వచ్చావు. చెప్పేది విని ముందు రాక్షసిలాగా ఉన్నావేంటే? ఆ గోర్లేంటి అంతలా ఉన్నాయి? చూడు ఎలా గీరుకుపోయాయో అని అతడి మెడ దగ్గర చేతుల దగ్గర చూపించాడు హర్ష. అవన్నీ చూసి మొహం తిప్పుకుంది భవి. అరే ఇప్పటికే ఇంట్లో బయట ఎక్కడ చూసినా నీకు ఉద్యోగం లేదు, పని లేదు, నువ్వేం చేసి బతుకుతావని 100 మాటలు వింటూ వచ్చాను నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుండి. లాస్ట్కి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు కూడా అదే మాట అంటే నాకు ఎలా ఉంటుందో నువ్వే ఒకసారి ఆలోచించుకోవే అన్నాడు హర్ష. అరే నీకు పని లేదు అని నేనెప్పుడు అన్నానురా? లైఫ్లో సెటిల్ అయ్యాక చెప్తాను అన్నాను. దానికి దీనికి తేడా లేదా? లైఫ్లో సెట్ అయ్యాకంటే ఇప్పుడు నేను ఏమీ చేయట్లేదు, ఖాళీగా ఉన్నాను అనే కదా. రే హర్ష, నాకు కోపం తెప్పించకు చెప్తున్నా. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావురా? ఇప్పుడు నీ ఫీల్డ్లో నువ్వు ఇప్పుడు కొరియోగ్రాఫర్గా చేస్తున్నావు కదా, అదెలా ఖాళీ అవుతుందిరా? ఏమో నీ మాటలు నాకు అలానే అర్థమయ్యాయి. నాకు కాలింది, వచ్చేసాను. ఏం చేయమంటావు నన్ను? అంటే నేను నిన్ను ఏమనే హక్కు నాకు లేదు అంటావు అంతేనా? నేను అలా అనలేదు. లేదురా, నువ్వు అలానే అన్నావు. నిన్ను నేను ఏమీ అనకూడదు అంతే కదా. సరే, ఇక నుండి నీతో కూడా మాట్లాడను, దూరంగానే ఉంటాను. నన్ను వదిలేసేయ్, ఇంకెప్పుడు నన్ను కలవకు సరేనా అంది భవి ఏడుస్తూ. అంతంత భారీ డైలాగులు నేనెప్పుడు చెప్పానే? అన్నీ నువ్వే అనుకుంటున్నావు. మరి ఇవన్నీ నేనెప్పుడు అన్నానురా? నీ పాటికి నువ్వే అవన్నీ ఊహించుకున్నావు కదా. ఇప్పుడు నాది కూడా సేమ్ అంతే. వదులు, నేను వెళ్ళిపోతాను. అరే నువ్వు అలా అనగానే నాకు అందరూ అన్న మాటలు నా మైండ్లో స్టక్ అయ్యాయే. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా అని అనిపించింది అంతే. ఇక నేను వెనక ముందు ఆలోచించకుండా వచ్చేశాను అంతే అన్నాడు హర్ష. ఓహో, అయితే ఎప్పుడైనా అంతే అంటావు నువ్వు. నేనే మాట అన్నా తీసుకోవు కదా, నాకు నిన్ను అనే రైట్ లేదు అంతేనా?
చూడు భవి, నా లైఫ్లో ఇంపార్టెన్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే మా అమ్మ తర్వాత నువ్వే. నిన్ను ఇష్టపడినంతగా, నిన్ను ప్రేమించినంతగా నేను ఎవరిని ప్రేమించలేదు. అసలు ఎవరి వంక కూడా ఇప్పటి వరకు నేను చూడలేదు. నేను ఫస్ట్ ఇష్టపడింది నిన్నే, మొదటగా ప్రేమించింది నిన్నే. నువ్వు నన్ను ఏమనే హక్కు అయినా, నన్ను ఏం చేసే రైట్స్ అయినా నీకే ఉన్నాయి. ఇది మాత్రం నేను చెప్పగలను. అప్పుడేంటో నా మైండ్ సరిగ్గా పనిచేయక అలా చేశానే. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వనివ్వను, ఓకేనా? ఇంత చెప్పాక కూడా నీకు నా మాటల మీద నా పైన నమ్మకం లేకపోతే నీ దారిన నువ్వు వెళ్ళవే. ఈ హర్ష అనే వాడిక నీ లైఫ్లో ఉండడు. నీకు నచ్చినట్టుగానే నీకు దూరంగా ఉంటాను, వెళ్ళు అన్నాడు హర్ష భవిని వదిలి. భవి ఏడుస్తూ ముక్కు ఎగబీలుస్తూ హర్షని చూసింది. హర్ష భవిని వదిలి ఆ రూమ్ నుండి బయటికి రాబోయాడు. అంతే, భవి హర్ష షర్టు పట్టుకొని అతడిని వెనక్కి లాగి, ఏంట్రా వదిలేస్తావా నన్ను? వదిలేయడానికేనా నేను ఎక్కడ ఉన్నానో అని కనిపెట్టావు? నన్ను బెదిరించి మరీ లవ్ చేస్తున్నావా లేదా అని చెప్పేదాకా నన్ను చంపుకు తిన్నావు. ఇలా వదిలేయడానికేనా? చెప్పరా, చెప్పు అంటూ హర్షని కొడుతూ ఉంది. హర్ష ఇక భవి ఎలా చెప్పినా వినేలా లేదు అని అర్థమయ్యి తనని దగ్గరికి లాక్కుని ఆమెని బలంగా హత్తుకొని ఆమె పెదాల్ని అందుకున్నాడు. భవి ఎంత గింజుకున్నా వదలకుండా డీప్గా కిస్ చేస్తూ ఉన్నాడు. భవి కూడా కాసేపు హర్షని వెనక్కి తోసేద్దామని ప్రయత్నించి హర్ష బలం ముందు తన బలం సరిపోక ఇక హర్షకి సరెండర్ అయిపోయింది. భవి పెదవిపై ఘాటు పడ్డాక అప్పుడు తనని వదిలి భవి కళ్ళల్లోకి చూశాడు హర్ష ఆయాసపడుతూ. భవి కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ హర్షని చూసి అతడిని గట్టిగా హత్తుకుంది. ఈడియట్, ఇంకోసారి ఇలాంటి పనులు చేయకరా. నీకు కోపం వస్తే నన్ను 2 కొట్టు, అంతేకాని ఇలా మాత్రం నాతో మాట్లాడకుండా ఉండకు. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను నాని. అంతలా ఎక్కేశావు నువ్వు నాకు. ప్లీజ్ రా, ఇంకోసారి ఇలా చేయకు అంది. రూమ్ నుండి గట్టి గట్టిగా మాటలు వినబడి ఒక్కసారిగా ఆగిపోవడంతో అఖిల్, మార్టిన్, ఏందిరా ఇప్పటి వరకు అరిచారు కదా ఇద్దరు, ఏమైంది మళ్ళీ సైలెంట్ అయిపోయారు అనుకున్నారు. సరే సరే, ఇంకోసారి అలా చేయను, ఇక నువ్వు ఏడవకులే అన్నాడు హర్ష. చాలాసేపు హర్ష కౌగిలిలోనే ఉండిపోయింది భవి. తర్వాత టైం చూసుకొని, ఓకే నాని, ఇక నేను ఇంటికి వెళ్తాను, చీకటి పడుతుంది కదా అంది భవి. సరే వెళ్ళు అన్నాడు హర్ష. ఓకే, ఏమైనా తిన్నావా లేదా? మొహం చూడు ఎలా అయిపోయిందో అంది. నేను ఇంటికి వెళ్ళాక తింటాలే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఓకే అని కర్చీఫ్తో తన మొహాన్ని తుడుచుకొని బయటికి రాబోతుంది. కానీ హర్ష ఆపేశాడు తనని. ఏమైంది నాని? ఉండవే అని భవి హెయిర్ నీట్గా సెట్ చేసి ఇప్పుడు పద అన్నాడు. అని ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. భవి మార్టిన్ ఇంకా అఖిల్ని చూసి, బాయ్ అన్నయ్య, నేను వెళ్తున్నాను అంది. ఓకేరా బాయ్ అన్నారు వాళ్ళు కూడా. భవితో పాటు హర్ష కూడా బయటికి వచ్చి తను వెళ్ళే వరకు బయట ఉండి మళ్ళీ లోపలికి వెళ్ళి, రే ఇక ఇంటికి వెళ్దామా అని అడిగాడు. వెళ్దాం, కానీ మా చెల్లి చేయి దెబ్బ ఎలా ఉంది బా అని అడిగాడు అఖిల్ నవ్వుతూ. నీ అబ్బా ఎలా ఉందో చెప్తా ఆగుబే, నువ్వు అక్కడే ఆగు అన్నాడు హర్ష అఖిల్ వైపు నడుస్తూ. నువ్వు టేస్ట్ చేసావు కదా, అది చాలులేరా అని పరుగు తీశాడు అఖిల్ హర్షకి దొరకకుండా. అవును, అసలు మీ మధ్య గొడవేంటిరా అన్నాడు మార్టిన్. ఏం లేదులేరా, ఏదో చిన్న విషయం అంతే, నేను ఇంటికి వెళ్తున్నా, మీరు కూడా ఇంటికి దొబ్బేయండి, బాయ్ అని హర్ష ఇంటికి వెళ్ళిపోయాడు. హర్ష వెళ్ళేసరికి గోపాల్ గారు హాల్లోనే ఉండి కొడుకుని చూసి, ఏంట్రా 2 రోజుల నుండి ఎటుపోయావు, ఇంటికి రాకుండా అన్నారు రిమోట్తో టీవీ ఛానల్ మారుస్తూ. కాస్త బయట వర్క్ ఉంది నాన్న, అందుకే వెళ్ళాను అని చెప్పి, అమ్మ ఆకలిగా ఉంది, అన్నం పెట్టు, నేను ఫ్రెష్ అయి వస్తా అని అతడి రూమ్కి వెళ్ళాడు హర్ష. ఇంటికి రీచ్ అయ్యావా అని భవికి మెసేజ్ చేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి ఫ్రెష్ అయి డిన్నర్ చేసి వచ్చాడు.
హర్ష రూమ్కి వచ్చేసరికి ఇప్పుడే కుక్ చేసుకుంటూ ఉన్నా, నువ్వు తిన్నావా అని భవి నుండి రిప్లై ఉంది. తిని నా రూమ్లోకి వచ్చాను అన్నాడు హర్ష. ఓకే, నీ సాంగ్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాని అని అడిగింది భవి. నీ దగ్గర నుండి డైరెక్టర్ గారు ఫోన్ చేస్తేనే వచ్చానే అని చెప్పాడు హర్ష. అంటే ఏంట్రా, ఇప్పటిదాకా నన్ను పిచ్చిదాన్ని చేసి వేషాలు వేశావా అని యాంగ్రీ ఇమోజీస్ పంపింది భవి. అంటే రెండూనే అన్నాడు హర్ష. సిగ్గులేనేదవా, ఎంత టెన్షన్ పెట్టావురా నన్ను, నువ్వు మళ్ళీ నాకు రేపు కనపడరా, ఇవాళ పడ్డదానికన్నా డబ్బులు పడతాయి నీకు అంది. ఏంటే నువ్వు ఇప్పుడే ఇంతలా కొడుతున్నావు నన్ను, రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏంటే అన్నాడు హర్ష. అది నీ బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుందిలే బంగారం అంది భవి. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.